43వ అధ్యాయము 23వ వచనం. 43వ అధ్యాయము. అందుకతడు ఆ, మీకు క్షేమం కలుగును గాక, ఆ, భయపడకుడి. ఆ. మీ పితరుల దేవుడైన మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీ దేవుడు మీకు 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 మీ గోనెలలో మీ గోనెలలో ధనమిచ్చెను. ధనమిచ్చెను. చాలు, చూసారా దేవుడు గురించి ఎలాంటి మాటలు పలుకుతున్నాడో యేసేపు అంటే, మీ పితరుల దేవుడు. మీ పితరుల దేవుడు అంటే ఆదాము దేవుడు ఎవరు? యెహోవాయే. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు ఎవరు? నువ్వు తెలుసుకున్నావా? నీ దేవుడు ఎవరో, నీ సృష్టికర్త ఎవరో మనం తెలుసుకున్న వారమై ఉండాలి. యేసేపు నిజమైన దేవుడెవరో, ఆ నిజమైన దేవుణ్ణి కొలిచినటువంటి వారే తన పితరులని, తన సంబంధులని, తన బంధువులని ఎరిగి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువుని నా దేవుడు అని ఎవరు ఒప్పుకుంటారో వారే నీ బంధువు, వారే నీ బంధువు, వారే నీతో పరలోకంలో శాశ్వతంగా ఉండేవారు. యేసు ప్రభువుని నమ్మని వారంతా కూడా యుగయుగాల నరకానికి వెళ్ళిపోతారు. అందుట్లో నీ భర్త ఉండొచ్చు, నీ భార్య ఉండొచ్చు, నీ పిల్లలు ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు ఉండొచ్చు, నీ బంధు స్నేహితులు ఉండొచ్చు. ఎవరైనా సరే, ఈ లోకంలో కొద్ది కాల జీవితం ఇది. ఈ కొద్ది కాల జీవితంలో యేసు ప్రభువుని నమ్మని వారంతా నీ బంధువులే కాదు, అసలు నీ వాళ్ళు కాదు వాళ్ళు. కాబట్టి పిచ్చి ప్రేమ, పిచ్చి అవగాహన వాళ్ళ మీద పెట్టుకోబాకు. వాళ్ళ మీద జాలి చూపించు, వాళ్ళు విశ్వాసులుగా అయ్యేటట్లుగా చేసుకో తప్ప వాళ్ళ కోసం నువ్వు నరకానికి వెళ్ళే పని పెట్టుకోబాకు. కాబట్టి యేసేపు గారు ఏమంటున్నాడంటే, మీ పితరుల దేవుడైన మీ దేవుడు, మీ పితరుల దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. ఆదాము దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. ఒక్కడే కదా దేవుడు ఉంటాడు, తండ్రి ఒక్కడే కదా ఉంటాడు. కాబట్టి పితరుల దేవుడు, మన పితరులను ఎవరు కొలిచారో ఆ దేవుణ్ణి తెలుసుకున్నాడు యేసేపు. నెంబర్ 1. తర్వాత అక్కడే అంటున్నాడు, దేవుడు మీకు మీ గోనెలలో ధనం ఇచ్చాను. నీ 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 యొక్క జేబులోకి 10 రూపాయలు వచ్చాయి అంటే దానికి కారణం ఎవరో తెలుసా? ఆ యజమాని కాదు, దేవుడు. దేవుడు నిన్ను పుట్టించాలి, దేవుడు నీకు అన్నం పెట్టాలి, దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వాలి. దేవుడు నీ జేబులోకి వచ్చిన డబ్బు రావాలంటే ఆ యజమాని బతుకుండాలి, అతనికి డబ్బు ఉండాలి, అతను నీకు పని ఇవ్వాలి. ఇదంతా కూడా దేవుడి పనే, దేవుడు చేసే కార్యమే. కొంతమంది ఏమంటుంటారంటే, చర్చికి ఎందుకు రాలేదంటే, నేను పనికి వెళ్ళాను. నీకు డబ్బు ఇచ్చేది దేవుడా? చర్చిలోంచా నీకు డబ్బు వచ్చేది? బయట నుంచా? యేసేపుకు అవగాహన ఏం కలిగి ఉందంటే, నాకు డబ్బులు చర్చిలోంచి వస్తాయి, నాకు డబ్బులు దేవుని సన్నిధిలోంచి వస్తుంది, నాకు ఆరోగ్యము దేవుని సన్నిధి నుంచి వస్తుంది, నాకు ఆనందము దేవుని సన్నిధిలోంచి వస్తుంది అని అవగాహన కలిగి. మీకు ధనము దేవుడిచ్చెను, మనకు ధనము దేవుడిచ్చెను అంటున్నాడు యేసేపు. ఈ అవగాహన కలిగి ఉంటే అసలు ఏం మాటలు పలికాడు చూడండి యేసేపు. మనకు డబ్బు ఇచ్చేది దేవుడు. మనం మనుషుల మీద ఆధారపడిపోయి దేవుని సన్నిధి విడిచిపెట్టి, దేవుడు కాదు కదా మనకు డబ్బులు ఇచ్చేది, ఈ దేవుడి సన్నిధి ఆదివారం వదిలేసేసి పనికి వెళ్తే వాళ్ళు కదా డబ్బులు ఇచ్చేది అని అనుకుంటాం. కానీ వాడు చచ్చిపోతే, నువ్వు చచ్చిపోతే, దేవుని యొక్క భర్త వచ్చే వారం చర్చికి వస్తా అన్నాడు, ఈ లోపల లేడు. నీ ప్రాణం ఉంటుందని నీకెవరు చెప్పారు? చూడండి, మా వదిన గారు ఈ రోజుకి కూడా కుర్చీలో కూర్చున్నారంటే కారణం ఏంటో తెలుసా? బతికిచ్చాడు దేవుడు. తలకు దెబ్బ తగిలిన తర్వాత కుర్చీలో కూర్చోంది, యాక్సిడెంట్ అయింది, బతికిచ్చినందువలన ఈరోజు కుర్చీలో కూర్చోంది. లేదంటే ఎక్కడ ఉండేది? ఫోటోలో ఉండేది, ఫోటోలో ఉండేది. అందుకే నేను అనేది, నేనే డబ్బులు సంపాదించుకోగలను, నేనే కుటుంబాన్ని పోషించగలను, నేనే అంతా చేయగలను, నా వల్లే అనుకుంటే అది బుద్ధిహీనత. యేసేపును చూడండి, నాకు డబ్బులు వచ్చేది దేవుడి వలన అంటున్నాడు. దేవుడి సన్నిధిలో నుంచి నాకు డబ్బులు వస్తాయి. ఇదండి విశ్వాసం, ఇది దేవుడి గురించి అవగాహన.
ఇలాంటి మాటలు మనం పలకగలిగితేనే కదా. యేసేపు జీవితాన్ని మనకు బైబిల్లో ఎందుకు పెట్టాడంటే, ఆ యేసేపు ఎలా బతికాడో ఏమన్నాడో చూడండి, అలా బతకండి, అలా నేర్చుకోండి అని ఈ దేవుడు మనకు రాపిచ్చాడు.